రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని బస్టాండ్ ఆవరణలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. సుప్రీంకోర్టులోని ఎస్సీ/ఎస్టీ వర్గీకరణ కోసం గత 30 సంవత్సరాల నుండి వేస్తున్న పోరాటంలో విజయవంతం కావడంతో గ్రామంలోని కార్యక్రమాన్ని చేపట్టారు. ఇటు కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు, కుల పెద్దలు, ప్రజా ప్రతినిధులు, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కానాపూర్ లక్ష్మణ్ మరియు అందే దేవరాజు, అందే బాబయ్య, బొల్లి లింగం, అందే సామెల్, అందే రవి, కొండ రమేష్ గౌడ్, కొండ ఆంజనేయులు గౌడ్, రాగం ఎల్లయ్య యాదవ్, గుడ్ల శ్రీనివాస్, ఎస్కే సాహెబ్, కోరుట్లపేట మాజీ ఎంపీటీసీ మధు, ముదురల కోల కృష్ణ, దాసరి కృష్ణంరాజు ఇటు కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం నాయకత్వం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో మరి ఎస్సీ/ఎస్టీ, బీసీ, మైనార్టీ మరి పేదలందరి అగ్రకుల పేదలందరి ఆధ్వర్యంలో గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ 1994 నుంచి మరి మాదిగ దండోర ఉద్యమాన్ని స్థాపించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో 20 మందితో తయారు చేసినటువంటి ఉద్యమం 30 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటం చేయడం జరిగింది. ఆ సుదీర్ఘ పోరాటం నిన్న ఉన్నతమైన గౌరవ మరి ప్రధాన న్యాయమూర్తులు మరి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 7గురితోటి మరి ఆ యొక్క తీర్పును నిన్న వెలువరించడం జరిగింది. మరి మాదిగల పక్షాన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మరి అమరవీరులైనటువంటి మాదిగ అమరవీరులు వర్గీకరణలో అమరులైనటువంటి వాళ్లకు అంకితం ఇస్తూ గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ గారికి అట్లాగే సుప్రీంకోర్టు జడ్జిలకు అందరికీ కూడా మరి పేరున సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ మరి ఇలా ఈ యొక్క ఉద్యమం 30 సంవత్సరాలు నిలబడ్డదంటే అన్ని సబ్బండ వర్గాల కులాల మరి వాళ్ళ సహకారంతో వాళ్ళ యొక్క దిక్సూచితో నిలబడదని కూడా ఈ సందర్భం వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మాదిగ ఉపకులాలకు 59 కులాలకు సమన్వయం జరగాలని గౌరవ శ్రీ మందకృష్ణ అల్పేరు గాని పోరాటం ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, ఎన్నో అవమానాలు భరించైనా కానీ ఇవాళ మరి అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు మరి తీర్పునిచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ ఇక్కడ పాల్గొన్నటువంటి అంబేద్కర్ సంఘాల నాయకులకు, బీసీ సంఘాల నాయకులకు, వివిధ పార్టీలో ఉన్న నాయకులకు అందరూ కూడా పేరున సామాజిక ఉద్యమం తెలియజేస్తూ మరి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎంఆర్పీఎస్ జిల్లా కమిటీ తరఫున మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము. రేపు రాబోయే రోజులలో కూడా రాజ్యాధికారం కూడా గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ నాయకత్వంలోనే సాధిస్తామన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఇక్కడ మీడియా మాకు 30 సంవత్సరాల నుంచి మా పోరాటానికి మీడియా కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అన్ని డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులు కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. జై మాదిగ, జై మందాకృష్ణ మాదిగ. ఈరోజు రాచర్ల గొల్లపల్లిలో మొన్న జరిగినటువంటి సుప్రీంకోర్టు 7 న్యాయమూర్తుల సమక్షంలో జరిగినటువంటి ఎస్సీ/ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గీకరణ గురించి నిన్న ఈ ప్రపంచంలో లేనటువంటి తీర్పు వచ్చింది కాబట్టి ఈరోజు దాని గురించి ఈరోజు తబకాయలు వేల్చి ఈరోజు మా సోదరులు దళితులు అయినా బీసీలు అయినా అందరు కలిసి ఇలా దాన్ని హర్షం వ్యక్తం చేస్తున్నాం. నిన్న అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మరి ప్రతి సబ్బండ వర్ణాలు హర్షిస్తూ ఇవాళ గొల్లపల్లి గ్రామంలో మరి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి అందరిని ఆహ్వానించేందుకు ముందుగా వారికి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్క ఇవాళ ఎస్సీ కులాలే కానీ బీసీ, మైనార్టీ కులాలు అందరూ కూడా కలిసి ఉండి మరి రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని అందరినీ కూడా కోరుకుంటూ మరి కార్యక్రమం పాల్గొన్న పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.